బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రిషాంక్లకు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు తమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమ ఆస్తుల వ్యవహారాలు ప్రజలకు తెలుసని, అందుకే ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. అనవసరంగా మైనంపల్లి హనుమంతరావుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు తగిన విధంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల్లోనే ఉంటూ సేవ చేస్తున్న మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అని కొనియాడారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, ఈ మధ్య కొంతమంది రాజకీయ భిక్షగాలు తయారయ్యారు. వాళ్ళు ఎట్లాగంటే సందర్భం, సమయం ఏమీ తెలియకుండా అసలు ఏం మాట్లాడుతున్నారో ఈ మధ్య అర్థం కావట్లేదు. ఈ మధ్య కేటీఆర్ గారు మీటింగ్ పెట్టారు అల్వాల్లో. ఆయన మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఒకటి, ఆయన మాట్లాడిన అంశం ఏమైతుందో దానికి అసలు ఆయన నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు, ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమున్నదంటే, మీకు జరిగిన సందర్భం ఏంటి, ఆ రోజు గొడవ ఏంది, అయిపోయిన గొడవకి మీరు మళ్ళీ శ్రీకారం చుట్టి దాన్ని ఏదో పెద్దది చేసి మీరు లబ్ధి పొందడానికి చూస్తున్నారు. దానికి ఒక మహేష్ యాదవ్ అనే ఒకడు, ఇంకోటి క్రిషాంక్ అనేవాడు, ఇంకొకడు మాట్లాడుతున్నారు. మీరు రాజకీయంగా మైనంపల్లి హనుమంతరావు గారు ముందు బచ్చగాళ్ళు. మీ కేటీఆర్ గారు కావచ్చు, క్రిషాంక్ కావచ్చు, మహేష్ యాదవ్ గారు కావచ్చు, ఆయన అనుభవం ముందు మీరెంత. ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడేది మనం కరెక్టా కాదా అని తెలుసుకొని మాట్లాడాలి. మైనంపల్లి హనుమంతరావు గారు మన ప్రెస్ మీట్ లో కొన్ని నిజాలు బయట పెట్టడం జరిగింది కేటీఆర్ గారి గురించి. దాని గురించి మీరు మాట్లాడకుండా, దాని గురించి మీరు సమాధానం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు పేలితే ఇక్కడ ఊరుకోవడానికి మల్కాజ్గిరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఎప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఒకటి చెప్తూ ఉంటారు, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించే సంస్కృతి మాది కాదు. ఒక చెంప పెళ్ళుమంటే ఇంకొక చెంప కూడా కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్గిరిలో ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒకటే విధం కేటీఆర్ గురించి అన్నగారు అడిగిన ఏదైతే మీ కేటీఆర్ గురించి అన్నగారు చెప్పిన ఏదైతే నిజాలు ఉన్నాయో వాటిని మీరు ఓరవలేక కాళీపీలి క్రిషాంక్ కానీ మహేష్ కానీ మాట్లాడడం జరుగుతుంది. ఖబర్దార్ మహేష్ గారు, క్రిషాంక్ గారు, ముందు మీ కేటీఆర్ ని మార్చుకోండి. ఫస్ట్ మార్చుకుంటే రేపు రాజకీయంగా ఎదగగలుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు పార్టీ అనేది ఇముడుతుంది. కానీ ఇక్కడ మీరు చేసే చిల్లర లెక్కలకి అంటే వాళ్ళకి మీరు అసత్య పదజాలాలు మాట్లాడుతూ ఇట్లాగే ఇప్పటికీ పార్టీ నాశనం అయింది. ఇంకా ఇట్లాంటి విషయాలన్నీ చేసుకుంటే ఖబర్దార్, మీకు గుండు సున్నాలు, ఇప్పటివరకు ఎంపీలో జరిగిన గుండు సున్నాలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కావచ్చు, మీకు గుణపాఠం అవుతుందని మరోసారి హెచ్చరిస్తూ ఖబర్దార్ మహేష్ యాదవ్, క్రిషాంక్ మరియు కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున మా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిన్న ఏదైతే మన బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఏదేదో మన మైనంపల్లి అన్న గారి మీద మాట్లాడుతున్నారు. ఎవరో మన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఈయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తుండంటే మైనంపల్లి గారిని సవాల్ చేస్తుండు. అసలు ఆయనకి మైనంపల్లి మీద మాట్లాడే అర్హతనే లేదు వానికి. మహేష్ యాదవ్ అన్నట్టు వాడు మహేష్ యాదవ్ గారు మైనంపల్లి అనే కాలు గోరికి కూడా పనికిరాడు. ఆయనకి సవాల్ ఇస్తున్నాం.
వాడు ఏదో సోమాజీ గుడికి వీడికి వస్తా అంటాడు. మేము సవాల్ ఇస్తున్నాం మైనంపల్లి తరఫు నుంచి. ఆయన ఏడికి రామంటాడో చెప్పమని మేము అందరం కూడా ఆడికి వస్తాం. అరే నీకు దమ్ముంటే మేము ఆడి కోసం ఒక ప్లేస్ చెప్పురా, నువ్వు ఆడికొచ్చి మేము మాట్లాడతాం. సోషల్ మీడియాలో ఉందని చెప్పి మైకుల ముందు పెడితే మాట్లాడడు కాదురా, నువ్వు మైనంపల్లి ముంగడ ముళ్ళివాడి మాట్లాడడానికి దమ్ ఎంతుందో చూస్తాము. నేను మాట్లాడుతున్నాం, మేము వస్తాం, మల్కాగిరికి వస్తాం, చూస్తాం. మేమే వస్తాం సోమాలి గారికి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మా ముందుకు రారా. అదే విధంగా ఏం మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తాడు. 10 ఏళ్ళు అంటే వాళ్ళు మంచిగా పరిపాలించారంట. ఏం చేసిరు? బంగారు తెలంగాణ, అప్పుల తెలంగాణ కనుక బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు, కనుక బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో ముందుకెళ్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహేష్ యాదవ్ ఖబర్దార్, ఇంకోసారి మేము మైనంపల్లి అన్న గారి గురించి మాట్లాడితే మాత్రం మీరు బట్టలిప్పి కొడతాం కొడుకా నేను, ఇంకోసారి ఇట్లా మాట్లాడితే. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు శశాంక్ మాట్లాడుతుడు. ఆయనకి అర్హత ఉందా అసలుకి మైనంపల్లి గురించి మాట్లాడడానికి? ఏమంటాడు, దమ్ముంటే రారా అంటాడా? అసలు ఆయన నువ్వు చెప్పురా టైం ఏడికి రమ్మంటావు కంట్రోల్మెంట్ లా. ఆడికి వస్తాం 50 మంది కాదు, ఆయన హీరో కాదు, హీరోలను తయారు చేసే నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. హీరోలను తయారు చేసే ఘనత మైనంపల్లి గారికి ఉంటది. నువ్వేందిరా, నువ్వు మీ మామలు ఏంది, నీ బతికే లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావు, నీ గురించి తెలియదారా? 2 సార్లు జైలుకు పోయినావు. ఖబర్దార్ శశాంక్, ఇంకోసారి మా మైనంపల్లి గురించి మాట్లాడితే మాత్రం బాగుండదని కోరుకుంటున్నాం. ప్రెస్ అందరికీ నమస్తే. ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో మరి కేటీఆర్ మాట్లాడిన మాటలు ఎలాగైతే వైరల్ అవుతున్నాయో, మల్కాజ్గిరి టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడే అర్హత మరి ఆ కేసీఆర్ కు లేదు. ఎందుకంటే మీలాగా అయ్య పేరు చెప్పుకోనో ఓ ఉద్యమం పేరు చెప్పుకొని ఆయన రాజకీయాలకు రాలేదు. ఆయన 1997లోనే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చేసి ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో, ఎక్కడైతే గరీబులు బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయపడుకుంటూ సేవ చేసుకుంటూ రాజకీయాలకు వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలంగాణలో మైనంపల్లి హనుమంతరావు గారు. అందరూ కూడా పార్టీలో పదవులు పొందడానికి ఒక ఎమ్మెల్యే సీటుకో చైర్మన్ సీట్ ఆశించి పార్టీలోకి వస్తారు. మైనంపల్లి హనుమంతరావు ప్రజా సేవ చేసి పార్టీలు పిలిస్తేనే ఆ రోజు ఈయన చేసిన సేవలు గుర్తించి టీడీపీ తెలుగుదేశం పార్టీ పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన చేసే సేవలనే గుర్తించి మరి టిఆర్ఎస్ పార్టీ కూడా మరి ఆయన వస్తే మా పార్టీ బలోపేతం అవుతుందని ఆ రోజు మరి టిఆర్ఎస్ పార్టీ కూడా పార్టీలో చేర్చుకుంది. ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం కూడా మరి ఒక మంచి బలమైన వ్యక్తి రావాలి, కాంగ్రెస్ పార్టీలో బలోపేతం అవుతుంది పార్టీ, ఓ ప్రజానాయకుడు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం కూడా అదే కారణం. ఎందుకంటే ఏ పార్టీ అయినా కోరుకునేది ప్రజా సేవ చేసే వ్యక్తి, పబ్లిక్ లో అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి ఏదో అయ్య పేరు చెప్పుకోనో పార్టీ పేరు చెప్పుకోనో రాజకీయాలకు రాలేదు. పార్టీలు మార్చిరు అంటారు. ఎవరు పార్టీలు మార్చిరు? పార్టీలు మాట్లాడేవాడు. ఆయనకు ఏ పార్టీ నచ్చే ఆ పార్టీలో పోతాడు. ఆయన ప్రజాసేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతినిత్యం ఈ రోజు ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే దగ్గర ఆయన ఓడిపోయినా ఈరోజు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగానే ఆయన గుర్తింపు ఉంది ఆయనకి. ఈ రోజు టిఆర్ఎస్ నాయకులకు మరి కేటీఆర్ గారు వచ్చి మన భరోసా ఇస్తుంది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరిలో కనుమరుగైపోతుంది, ఎవరు లేరు. బస్సులలో తిరిగేటోళ్ళు ఎవరు తిరుగుతలేరు బస్సులో టిఆర్ఎస్ వాడు. ఎందుకంటే హనుమంతన చేసినప్పుడు పనులే ఉన్నాయి. ఏమైనా చెప్పుకుంటే మళ్ళీ పబ్లిక్ లో ఏం చెప్పుకోవాలి? మన దాకా హనుమంతన్ నెంబడే ఉన్నారుగా ఈ గెలిచిన కార్పొరేటర్లు, ఈ జోగుడు వాళ్ళంతా, వీళ్ళంతా డబ్బుల కమ్ముడు అయిన వాళ్ళంతా మల్కాజ్గిరిలో హనుమంతన్ నెంబడిందే కదా, హనుమంతనతో తిన్నందుకే కదా వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఈ రోజు మరి హనుమంతన లేకుండా మల్కాజ్గిరి ప్రజల్లో పోతే ఇజ్జత్ పోతుందని వాళ్ళు పబ్లిక్ లో రావడం లేదు. ఈయన పబ్లిక్ లో పోవడం కోసం కేటీఆర్ వచ్చి వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు. నేనున్నా, నేను చేస్తా, రౌడీగాళ్ళు గుండగాళ్ళంతా నీ పార్టీలో ఉన్నారు, నీ ఎంబడే ఉన్నారు. హనుమంతన్న ఎంబడి ఉన్న నాయకులందరూ కూడా ప్రజాసేవ చేసేవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండు, ఏ సమస్య వచ్చినా ఆదిరాజ్ ప్రజల్లో పోయి పనిచేసేవాళ్ళు. మా నాయకుడు హనుమంతరావు గారు ఏ విధంగా పబ్లిక్ లో పనిచేస్తున్నాం, మేమందరం కూడా అదే విధంగా పనిచేస్తాం. అందుకే మీరు పబ్లిక్ లో రాలేకపోతున్నారు. ఖబర్దార్ మళ్ళీ ఇట్లాంటి చిల్లర నాయకులు వాడవడో వీడవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. హనుమంతన్న విషయంలో ఎవరు మాట్లాడినా ఆయనలాగా ప్రజాసేవ చేయండి, ఆయనలాగా పబ్లిక్ లో ఉండండి. 24 గంటలు ఈ కంటోన్మెంట్ మరి ఆయన క్రిషాంక్ అంటే ఆయనే
మరి ఆయన ఎప్పుడు చూడలే పేరు ఆర్టిస్ట్ అంటారు, ఆయన పైసలు ఇస్తే మాట్లాడతాడు లేకపోతే మాట్లాడాడు. మరి కేటీఆర్ అట్లా పోషిస్తుండు. ఆయన అంటున్నాడు రా అంటున్నాడు. హనుమంతన దగ్గర ఎన్నిసార్లు వచ్చి ఎన్ని పనులు నువ్వు తీసుకున్నావు, ఈ రోజు స్పాట్ చెప్తా రా, నేను తీసుకొని వస్తా, టైం ఇచ్చాను అంటున్నావు. హనుమంతన్న దగ్గర టైం అవసరం లేదు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. ఆయన ఎప్పుడు పబ్లిక్ లో ఉంటాడు. వందల వేల మంది ఆయన కోసం వస్తారు. నువ్వు జమ చేసుకోవాలి, నువ్వు చెప్పుకొని పిలుచుకోవాలి, అందరికి ఫోన్లు చేసి ఇట్లా మాట్లాడదాం హనుమంతన్న. ఆయనకు అవసరం, ఆయన ఒక్కడు సింగల్ వెళ్తే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక్కడే వెళ్తాడు, రోడ్డు మీదకి వస్తాడు. వందల మంది వేల మంది ఆయన సైన్యం ఆయన వెంబడి అట్టమిరి తయారైపోతుంది. అలాంటి ఆయన పట్టుకొని పనికిరానోడు పనికొచ్చినోడు ఆయన దగ్గర వచ్చి జోకి ఆయన కాళ్ళు మొక్కి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. ఎవరికైనా మేము హెచ్చరిస్తున్నాం. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకుడికి, చిల్లరగాన్లకు, ఆ సోషల్ మీడియా మాట్లాడే చిల్లరగాన్లు అందరికి చెప్తున్నాం, హనుమంతన్న విషయంలో ఎవ్వరికి మాట్లాడే అర్హత లేదు. ఆయన ఒక్కడే ప్రజానాయకుడు. ఆయన ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచించి చేస్తాడు. కాబట్టి చిల్లర మాటలు ఈ రోజు నుండి సోషల్ మీడియాలో కానీ వేరే దగ్గర మాట్లాడిన టిఆర్ఎస్ నాయకులకు కుక్క కాటు చెప్పు దెబ్బలేక మేమందరం సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున జై హనుమంతన్న. మీకు తెలుసు మరి వీడు విచ్చలవిడిగా అరే కేటీఆర్ అని అంటున్నాం. ఎందుకంటే కేటీఆర్ ని విమర్శించే స్థాయి మా హనుమంతన్నకే ఉంది. కానీ ఒక బ్లాక్ నాయకులుగా, ఓ మండల నాయకులుగా నేను అరే అని ఎందుకు అంటున్నాం అంటే నీ స్థాయి పడిపోయిందిరా. అరే కేటీఆర్, నీ బతికి ఏంది అసలు? నువ్వు ఎవడురా ఈ తెలంగాణలో? కేసీఆర్ కి పుట్టకపోతే నీ బతికేంది? నీ స్థాయి ఏంది? అక్రమంగా నీ అయ్య సంపాదించిన ఆస్తిని తినుకుంటా విచ్చలు విడిగా వీధి కుక్కల్లాగా తిరుగుతూ లఫంగ్ మాటలు మాట్లాడి, లఫంగా మాటలు మాట్లాడి, లుచ్చనా మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు విచ్చలు విడిగా మాట్లాడుతున్నావు. అరే ఈ తెలంగాణ సమాజం దీన్ని ఎలా చూస్తుందంటే వీడు ఒక చీడ పురుగు లాగా చూస్తుంది ఈ తెలంగాణ సమాజం. నువ్వు ఒక డ్రగిస్ట్ కానివి, నువ్వు ఒక రేపిస్ట్ కానివి, నువ్వు ఒక ఉమెన్ అరైజర్ కానివి అని నీ అయ్యా వీని ఎందుకు కన్నరా అని చెప్పేసి తెలంగాణ ఫామ్ హౌస్ లో రోజు పెగ్గులు తాకుంటా కూర్చుంటుండే నీ అయ్యా. అరే నువ్వు మల్కాజిగిరికి వచ్చి సర్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాంకి వచ్చి సర్ ప్రోగ్రామ్ లా నువ్వు సర్ ప్రోగ్రామ్ చెప్పకుండా మా నాయకుడిని రౌడీజము, గుండాయిజం అని చెప్పుకుంటా నువ్వు విమర్శలు చేసుకుంటా పోయినావు ఇవాళ. అరే నిన్న ఎవడన్నా గెలికినాడా? నిన్న ఎవడన్నా గెలికినాడా? మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులైనా మా హనుమంతన్ననే నిన్నేమన్నా గెలికినాడా? నువ్వు ఎవరిని విమర్శించి నువ్వు అన్నావు ఆ రోజు? అరే మా హనుమంతన స్థాయి, నీ స్థాయి ఏంటంటే ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉన్న స్థాయి. నువ్వు వాళ్ళ కాలి గోటు కూడా చెప్పవు, ఆయన కాలి గోటు కూడా సరిపోవు. నీ అయ్య చెప్పుకొని రాజకీయాలకు వచ్చినావు నువ్వు. ఇవాళ హనుమంతన్న స్థాయి ఇక్కడ ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ జిల్లాలో, అనేక జిల్లాలో ఆయన బోర్లు వేసి ఒక వాటర్ మ్యాన్ గా పేరు పొంది అనేక సేవ కార్యక్రమాలు చేసి ఈరోజు రాష్ట్ర నాయకుడి దాకా ఎదిగినాడు. ఈ రోజు ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, అనేక సేవలు చేసుకుంటా ఇలా రాష్ట్ర నాయకుడి దాకా ఎదిగినాడు. ఇవాళ నువ్వు ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ గారు వచ్చి నువ్వు ఆయనని ఎన్నిసార్లు మల్కాజ్గిరిలో నువ్వు విమర్శించినా ఆయన ఎంటుక కూడా పీకలేవని చెప్తా ఉన్నా. ఇవాళ సర్ ప్రోగ్రాం గురించి నువ్వు చెప్పాల్సినది ఏముంది మల్కాజ్గిరి ప్రజలకు? కానీ నువ్వు చేసింది ఏంది? ఈరోజు ఎందుకు రెచ్చగొట్టినవు? ఇవాళ నువ్వు చెప్పినందుకే కదా గాంధీ భవన్కి వెళ్ళి మా నాయకుడు కౌంటర్ ఇచ్చినాడు. నీ చరిత్ర చెప్పినాడు. నీ చరిత్ర చెప్పినందుకు నిన్న చరిత్ర చెప్పినందుకు నీ చెంచగాలతోని నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడొక క్రిషాంగ్ గాడు, వాడొక బఫూన్ గాడాడు. ఇవాళ వాని స్థాయి ఏందాడు? అరే క్రిషాంగ్, నీ స్థాయి ఏంద్రా నువ్వు చెప్పు. నీ స్థాయిలో ఒక వార్డు మెంబర్, కంటోన్మెంట్ ఒక వార్డు మెంబర్ నువ్వు ఎన్నికలుగా గెలువురా. నువ్వు ఫస్ట్ నువ్వు గెలిచి రాష్ట్ర స్థాయి నాయకులను విమర్శించరా నువ్వు. ఈ రోజు నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇదే కేటీఆర్ ని, కేసీఆర్ ని, ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శలు చేసినావు నీకు తెలియదారా? నువ్వు తల్లిపాలు తాగి రుమ్ములు గుద్ద నాయకుడు కానివిరా నువ్వు. మా హనుమంతన్న
మా రాష్ట్ర స్థాయి నాయకుని హనుమంత్ అన్న స్థాయి అరా నీది? నువ్వు ఎవడురా నువ్వు అసలు? ఈ రోజు ఇదే క్రిషాంక్ అనే వ్యక్తి ఇలా వాడు కంటోన్మెంట్ లో ఆనాడు పెద్దలు సర్వేసత్యనారాయణ గారు టికెట్ వస్తే వీడు మామనే, టికెట్ వస్తే వీడి రాజకీయ లబ్ధుల గురించి వీడు వివిధ పార్టీలో తిరుగుతూ లాస్ట్ ఈ కేటీఆర్ గారు వేసిన ఎంగిలి మెతుకులకి ఇలా వాడు వేసిన బిస్కెట్లకి వాడు తినుకుంటా ఆ పార్టీలో జాయిన్ అయ్యుకుంటా ఇలా కేటీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టాలని సోషల్ మీడియాలో హైప్ కావాలని చెప్పేసి ఇలా ఒక రాష్ట్ర నాయకుని పెద్ద నాయకుని ఇలా విమర్శిస్తే నేను సోషల్ మీడియాలో నేను అదైతానని చెప్పేసి ఇలా నిన్న మాట్లాడినావు. నువ్వు అరే క్రిషాంక్, నేను సూటిగా ప్రశ్నిస్తా, నువ్వు 50 మంది లేని హనుమంతున్న బయటికి రాడంటున్నావు. అరే కేటీఆర్, నువ్వు ఒక్కరిని తిరుగుతున్నావారా? నీ నాయకులు ఒక్కరు తిరుగుతున్నారా ఇంట్లో అంటే?